నమస్కారం. మహాభారత కాలంలో బృహద్రథుడు అనే మహారాజుకు పిల్లలు లేకపోవడంతో అతనికి చండకౌశికుడు అనే ఒక మహాముని ఒక మామిడి పండునిచ్చి దీనివల్ల మీకు సంతానం కలుగుతుందని చెప్తాడు. బృహద్రథుడు ఆ మామిడి పండును 2 ముక్కలుగా కోసి తన ఇరువురు భార్యలకు ఇవ్వగా ఆ భార్యలకు సగం సగం శరీరం గల 2 కాయాలు పుడతాయి. అది అశుభ చిహ్నంగా భావించినటువంటి రాజు వాటిని బయట పారవేయిస్తాడు. అయితే జర అనే రక్కసి ఆ ముక్కలను గాంచి ఆశ్చర్యపోయి ఆ రెండింటిని సంధిస్తుంది, కలిపివేస్తుంది. ఫలితంగా బ్రతికినటువంటి ఆ శిశువుకి జరాసంధుడు అనే పేరు పెడతారు. ఆ జరాసంధుణ్ణి చంపడం కోసమే భీముడిని తీసుకొని వస్తాడు శ్రీకృష్ణుడు. ఆ గిరివ్రజపురంలో జరిగినటువంటి మల్ల యుద్ధంలో భీముడు ఎన్నిసార్లు జరాసంధుని చీల్చినా అతడు మళ్ళీ మళ్ళీ బతుకుతుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడి సైగతో ఈ యొక్క జరాసంధుని యొక్క శరీరాన్ని చీల్చిన తర్వాత ముక్కల్ని అటు ఇటుగా పడవేస్తాడు. ఫలితంగా జరాసంధుడు చనిపోతాడు. ధన్యవాదాలు.